అంటే అన్య భాష అనేది కేవలం పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి ఆవరించినప్పుడే. వరం, శక్తి. ఇప్పుడు కొన్ని బైబిల్లో వరాలు ఉన్నాయండి. అవునండి. అన్య భాష ఒకటి, స్వస్థత వరం ఒకటి. అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే జరిగేవి ఇవన్నీ. అవును అవును. అన్య భాష ఒకటి, స్వస్థపరచడం, స్వస్థపరచటం అంటే దయ్యాలు వెలగొట్టడం. కాళ్ళు కుంటిగా ఉన్నప్పుడు కానీ మార్చటం, అవును. దయ్యాలను వెలుగొట్టే వరం. వెలగొట్టడం. ఇంకా ఏమున్నాయి అంటే చెప్పండి. అతీతమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడము, జ్ఞానయుక్తమైన వాక్యాన్ని బోధించడము, మొత్తంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఘనపరిచేటువంటి అతీతమైన శక్తులు వస్తాయి. కొన్ని వరాలు ఉన్నాయి. అవును ఉన్నాయి. అంటే ఏవి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? అంటే కొన్ని చదివి మంచిగా వినిపిస్తాను. పాట పాడడం. చదివి వినిపిస్తాను. పాట పాడడం కూడా ఒక వరమే కదా. పాట పాడడం అన్నది కృపావరంలో చేర్చబడలేదు. ఓకే. అయితే పాట ద్వారా దేవుడికి మహిమ వస్తుందంటే ఖచ్చితంగా ఆయన దాన్ని కూడా ఇస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 6 నుంచి నేను చదివి వినిపిస్తానన్న, 4 నుంచి చదివి వినిపిస్తాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము నంబర్ 1, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము నంబర్ 3, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము నంబర్ 3, నంబర్ 4, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరం. ఎంతన్నా? 4. మరి ఒకనికి అద్భుత కార్యములు చేసే శక్తి, మరి ఒకనికి ప్రవచన వరం. ఒక నిమిషం. అద్భుత కార్యములు అని అంటే మొన్న ఏదో మీటింగ్లో బ్రదర్ అనిల్ గారు, వర్షమా ఆగిపో, ఆజ్ఞాపిస్తున్నాను నేను మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఆగిపో అంతే అంటాడు. ఏంటది? వర్షాన్ని ఆపి అంటే ఇది అదే కదా? కాదు, లేదు. ఇప్పుడు బ్రదర్ అనిల్ గారు ఇదే వాక్యం చూపించి అద్భుతమైన వరాలు అంటే ఏంటి? వినండి అన్న, పడుతున్నటువంటి వర్షాన్ని ఆపేయటం. వినండి. ఒకవేళ అది కంటిన్యూ చేయాలి మీరు. ఒకవేళ ఈ అద్భుతమే అద్భుతమే అంటే మీరింత వెటకారంగా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు, నేను కూడా నవ్వుండేవాడిని కాదు. బహుశా నేను అన్యుణ్ణి కాబట్టి అంటున్నానేమో, బట్ ఆ వరం ఉందేమో. యేసు ప్రభు కానీ అపోస్తలుగా అద్భుతాలు చేశారు. ఏ అన్యుడు కూడా వేలు పెట్టలే, ఏ అన్యుడు కూడా వేలు పెట్టలే, నమ్మలేదు కానీ వేలు పెట్టలే. కానీ ఈరోజు జరుగుతున్న తమాషాలు మీరు కూడా ఈరోజు బ్రదర్ అనిల్ చేసే కార్యాలను నమ్మట్లేదు కాబట్టి మీరు ఇంకా అన్యుడిగానే ఉన్నారేమో అని నా డౌట్. ఓకే, అలాంటి తమాషాలకు నేను అన్యున్నే, అలాంటి తమాషాలకు నేను అన్యున్నే, నేను ఆమోదించట్లే. వర్షాన్ని ఆపగలిగే శక్తి బైబుల్ ఇచ్చింది కదా. మరి బైబుల్ ఇచ్చింది, అన్యవరాలు ఉన్నాయి కదా. బైబుల్ ఇచ్చింది, బైబుల్లో భక్తులు చేశారు. ఒక్క నిమిషం, మీరు మళ్ళీ అది చదవాలి ప్లీజ్. వరం 1 ఏంటో దాని గురించి చెప్పాలి, వరం 2 ఏంటో దాని గురించి చెప్పాలి. అప్పుడు అర్థమవుతుంది, అర్థమయ్యవలసింది. చెప్పేది ఇందులో ఏముందంటే చదవగానే అర్థమైపోతుంది. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చానంటే మరి ఒకనికి ఆత్మ, మరి ఫస్ట్ చెప్పండి ఒకసారి. ఫస్ట్ ప్లీజ్ ఏమనుకో. ఆత్మ మూలముగా బుద్ధి వాక్యం అంటే బుద్ధిస్తాడు, బుద్ధిని, అదొక వరం. అదొక వరం. తర్వాత బుద్ధి వల్ల ఏం చేస్తాడు పాస్టర్, అది చెప్పండి. బుద్ధి వలన అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి, ఇక్కడ ఏం మంచి దాంట్లో నడుమని చెప్తాడు, ఇక్కడ ఏం చెప్పాలి, ఇక్కడ ఏం చెప్పకూడదు. రైట్. ఇంకొకటి ఇక్కడ బుద్ధి చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. మీ జీతంలో 10వ వంతు, లేకపోతే మీరు చేసినటువంటి బిజినెస్లో 10వ వంతు, మీ రాబడి మొత్తంలో 10వ వంతు. నేను ₹1,00,000 సంపాదిస్తే 10వ వంతు ఎంత అండి? 10,000. 10 లక్షలు సంపాదిస్తే 1,00,000. ₹1,00,00,000 సంపాదిస్తే 10 లక్షలు దేవుడికి సమర్పించుకోవాలి. లేని ఎడల పాపం మీకు. సో ఈరోజు సమర్పించుకోవాలి అని పాస్టర్లు చెప్తా ఉంటారు. ఎక్స్పెషల్లీ పెద్ద మినిస్ట్రీస్లో అయితే ప్రతి గంటకు ఒకసారి వినిపిస్తుంది ఇది. అవును. దీన్ని ఏమంటారు? 10వ వంతు దశమ భాగం అనేది చెల్లించకపోతే పాపం మూడగట్టుకుంటారు. అది దేవుడి సొమ్ము, దాన్ని మీరు దొంగలించినట్టు. అది కనుక మీరు సమర్పించకపోతే దేవుడికి ఇష్టలై ఉండరు. ఓకే, ఇప్పుడు దరిద్రులై ఉంటారు. ఇంతసేపు నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, ఇంతసేపులో డబ్బును కూర్చునే యావనాలు ఎక్కడైనా కనిపించిందా? యేసుప్రభువును ప్రకటించాలని తప్ప. లేదా నా ఛానల్లోకి వెళ్ళి మీరు 1000కి పైగా ఉన్నటువంటి 1200 వీడియోలు మీరు చూస్తే ఎక్కడ కూడా డబ్బు సంబంధించిన యావ ఇప్పుడు దాకా కనిపించలే. కానీ నేను తింటున్నానన్నా, త్రాగుతున్నానన్నా, దేవుని దయవల్ల సురక్షితంగా ఉన్నానన్నా, నాకేం దేవుడు తక్కువ చేయలే. నేను ఆయన పని చేస్తున్నప్పుడు, ఆయన సజీవుడైనప్పుడు, ఆయన నా యజమాని అయినప్పుడు ఆయన నాకు జీతం ఇస్తాడు. ఇది నాకు లోపల విశ్వాసం ఉండాలి. నేను ఆయన పని చేయాలి, ఆయన నన్ను చూసుకుంటాడు. ఇది బైబిల్ చెప్పింది. మీరు 10వ వంతు దశమ భాగం అడగరు. మీ నా 1200 వీడియోల్లో ఒక్కసారి మీరు చూపెడితే లేదు. మీ మినిస్ట్రీలో ఎక్కడ, మీ చర్చిలో మీరు ఎప్పుడు చందాలు, అదే అంటున్నాను, దశమ భాగాలు స్వీకరించారా? నా చర్చి అడ్రస్ చెప్తాను, రండి ఇంటర్వ్యూ చేసుకోండి. ఒక్కరు
ఆయన దశంభాగం అడిగాడు కానీ బైబిల్లో ఉంది కదా 10వ వంతు దశమభాగం ఇవ్వాలి అనేది. అంటే పాత నిబంధనలో ఉంది. పాత నిబంధన ఇశ్రాయేలుకి సంబంధించింది. కొత్త నిబంధనలో అపోస్తులు అడగలే. మనది కొత్త నిబంధన క్రైస్తవం. మరి ఎట్లా ఈ మినిస్ట్రీలన్నీ ఎలా నిలబడతాయి అప్పుడు 10వ వంతు? మీరు చెప్పినట్టు వీళ్ళంతా దోచుకుంటున్నారు చాలా మంది దశంభాగం అడిగి. కానీ నాలాంటి సేవకులు దేవుని చేతనే పోషించబడుతున్నారు. మరి ఆ సువార్త ఎట్లా ప్రకటిస్తారు? 10వ వంతు దశంభాగం ఇవ్వనప్పుడు పాస్టర్లంతా సువార్త ఎట్లా ప్రకటిస్తారు? దశంభాగానికి మించి నాకు ఏమంటారు దేవుడు ఇస్తాడన్నా. మీ డ్యూటీ సువార్త అయినప్పుడు భక్తి కోసం మీరు చేయాల్సిన జాబ్ లేదు, మీకు రావాల్సిన ఇన్కమ్ లేదు, దేవుడు ఎట్లా పాలిస్తారు? మీరు స్టూడియో రన్ చేస్తున్నారన్న, మీరు నెల నెల శాలరీ ఇస్తారు. ఎవరు మీ ఎంప్లాయ్ ఇస్తారు కదా. మీకంటే నమ్మకమైన యజమాని నా యేసు ప్రభు ఇస్తాడన్నా. మంత్రం చదివితే చింతకాయలు రాలన్నట్టు మీ నమ్మకం నిజం కాదు కదా. దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు అనేది ఒకవేళ నా నమ్మకం మీరు మరణంతం పోషిస్తాడు కావచ్చు, భూమి మీద అయితే పోషించలేడు దేవుడు మిమ్మల్ని. అన్న నా నమ్మకం నిజం కాకపోతే ఇన్ని రోజులు నేను ఎలా బ్రతికానన్నా? ఏమో నేను ఇప్పుడు మీకు కోపం వస్తుందేమో నేను చెప్తే దొంగతనాలు చేస్తున్నారు కావచ్చు. మరి మీరు కానీలే దొంగతనాలు ఇంకా మీరు ఉద్యోగం చేస్తారా? దొంగతనాలు ఇంకా పట్టుబడలేదు. ఉద్యోగం చేస్తారా మీరు? చేయట్లేదు. ఈ పని తప్ప ఇంకే పని చేయను. మరి మీకు ఈ బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కడివి? మరి మీరు చెప్పాలి. మళ్ళీ అదే, ఇది ఇంకా తప్పుగా వెళ్తుందేమో, కానీ మీరే చెప్పాలి. లేదన్నా, దేవుడు నన్ను పోషిస్తున్నాడు. నేను దేవుని సేవకుడిని. ఎట్లా? అదే జస్ట్ నేను సింపుల్ తప్పుగా అనుకుంటారు. మళ్ళీ నా విశ్వాసులు ఉన్నారన్న, విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు కానుక వేస్తారన్న. ఇంత కానుక వేయండి అని నేను అడగను. నేను ఇదే అన్నా. మరి ఇందాక దశమభాగం అడిగారు అని. దశంభాగం వేరన్న, కానుక వేరన్న. దశమభాగం అంటే 10వ వంతు. 10వ వంతు ఖచ్చితంగా ముక్కు పిండి వసూలు చేయడం. కానుక అంటే ఏంటంటే నేను సేవ చేస్తున్నా కదా, ఈ సేవకు సహకరించాల్సిన బాధ్యత నా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద ఉంది. అది 10 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ రూపాయి కానీ నా ద్వారా వాక్యోపదేశం పొందుతున్నటువంటి వ్యక్తులు. కానీ బైబిల్ చెప్తుంది కదా 10వ వంతు దేవుడు పాత నిబంధన. పాత నిబంధన సో పాతది ప్రామాణికంగా. పాత నిబంధన అన్నది ఇశ్రాయేలులకి 12 గోత్రాలు ఉన్న వారికి, లేవీ గోత్రం ఉన్నప్పుడు, దేవాలయం ఉన్నప్పుడు, బలులు హోమాలు అర్పణలు జరుగుతున్నప్పుడు మిగిలిన 12 గోత్రాలు ఆ ఒక్క గోత్రానికి ఇచ్చారు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనలో 12 గోత్రాలు లేవు, అందరూ ఒకటే. నా చేత వాక్యోపదేశం పొందుతున్న వాళ్ళు నాకు కానుకనివ్వాలి, నన్ను పోషించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది వాళ్ళకి తెలుసు. దేవుడు ప్రేరేపణ ఇస్తాడు. బైబిల్లో కూడా బలుల గురించి ప్రస్తావించాడు కదా పాత నిబంధనలో. అంటే చంపొచ్చు. పాత నిబంధనలో అయిపోయింది అది. ఆ బలులన్నింటినీ ఆపు చేస్తూనే యేసు ప్రభు వచ్చి బలి అర్పించాడు. ఇక మీద ఏ జంతువు బలి అర్పించాల్సిన అక్కర్లేదు. కానీ హిందువులో కూడా బలులు అర్పిస్తూ ఉంటారు, అది కంటిన్యూ చేస్తారు. నాకు అనవసరం వాళ్ళ గురించి, నాకు అనవసరం. ఇప్పుడు ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం అనేది ఇస్తారు. అవును. ఆ వరం గురించి ఒక్కసారి మీరు చదివేస్తే, మళ్ళీ క్లోజ్ చేసి ఫస్ట్ నుంచి మీరు చదివేస్తే దెన్ మనం ఇంకో టాపిక్ లోకి వెళ్ళాం. ఎందుకంటే నేను ఒక్క వరం గురించే మాట్లాడినాం. లేదు, ఇది క్లోజ్ చేసాము అంటే దీన్ని క్లోజ్ చేస్తాం అంటే మాట్లాడగలం మనం, కాకపోతే సమయం ఎక్కువ అవుతుంది కదా. అందుకని ఇంకో ప్రశ్న అడగండి. నేనేమంటాను, ఇప్పుడు మీరు అంత దూరం నుంచి వచ్చారు అని అంటే, అవును, ఒక కాల్ వేస్తున్నాం అంటే ఆయన కృప వల్లనే ఉంటుంది నమ్ముతారు. అవును. ఒక క్వశ్చన్ వచ్చింది అని అంటే కూడా దానికి అర్థం ఉందేమో. అవును, ఉంది. డన్. సో ఇక్కడ మనం వరం గురించి ఒక్కసారి తెలిస్తే దెన్ నేను నా క్వశ్చన్ ఉంది అందులోనే. సో ఒక్కసారి మీరు 1 2 3 ఎన్ని ఉన్నాయో చదివేస్తే. ఇప్పటి వరకు ఏంటంటే బుద్ధి వాక్యము, బుద్ధి ఫస్ట్, రైట్. మరొకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం. దీని గురించి చెప్పండి మీరే. ఆత్మను అనుసరించి ఆ సందర్భంలో ఆ పర్టికులర్ వ్యక్తికి ఎలా చెప్పాలి. ఉదాహరణకి ఐథియోపియుడైన నపుంసకుడు యెరూషలేంకి వస్తాడు ఆరాధించడానికి దేవుణ్ణి. అప్పుడు ఫిలిప్పుని దేవుని ఆత్మ ప్రేరేపించి ఆ వ్యక్తిని కలుసుకుని ఆ వ్యక్తికి సువార్త చెప్పు అనేటువంటి ప్రేరేపణ వస్తామట. అలా ఏంటంటే ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం, ఆత్మ ప్రేరేపణ ద్వారా. కానీ దీన్ని వేరే విధంగా కూడా వాడుతున్నారు కదా. వాడచ్చు అన్న, దాని ఏముంది. ఏమన్నా అంటే ఈ వాక్యాన్ని చూపిస్తాడు పాస్టర్, నేను చూడండి ఇందులో ఆత్మ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఆత్మ కొనుక్కుంటుంది అని. ఇప్పుడు నా మొబైల్ ఫోన్ అంటే కాల్ చేసుకోవడానికి డిజైన్ చేయబడింది. దాన్ని తీసుకొని ఇంకో వ్యక్తి తల కూడా పగలు కొట్టచ్చు. అది అబ్యూజ్. కాల్ చేయడం అన్నది యూజ్. కాబట్టి వాడు అబ్యూజ్ చేశాడని మొబైల్ తప్పు కాదు కదా, ఆ పర్సన్ బట్టి మారిపోతుంది. లేదు, ఇప్పుడు చాలా చోట్లలో ఆత్మ వస్తుంది, పూనుకుంటుంటుంది, టచ్ అంటాడు, ఆత్మ ఆగిపోతుంది. ఏమన్నా ఉంటే ఇగో ఆత్మ బైబిల్లో రాసి పెట్టిదే అంటాడు. ఆన్ రికార్డ్ చెప్తున్నాను, అది డ్రామా అని చెప్పాను. సో సోదరులు గమనించాలా. 2 3 నా గురించి తెలిసిన వాళ్ళందరికీ ఇది ఎరుకే. ఇలాగే మాట్లాడతాడని ఆల్రెడీ కన్ఫర్మ్. ఓకే, నేను ఇలాగే మాట్లాడతాను, కొత్తగా ఉలిక్కిపడేది లేదు. జాన్ పాల్ ఇలాగే మాట్లాడతాడు అంతే. రైట్. మూడవదన్న మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసం. అంటే దేవుణ్ణి నమ్మే విశ్వాసం
బాగా పెరగడానికి కూడా ఉపయోగపడవచ్చు. అవును. 4వదన్నా ఎక్కడుంది ఇది? మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరం. ఇదే ఎక్కువగా జరుగుతుంది ఇప్పుడు. అయితే స్వస్థతలు ఉన్నాయి, లేవు అనేవాడు సైతాన్తో సమానం. జాన్ పాల్ కూడా సైతానే అని ఇప్పుడు అంటాడు. నేను చెప్తా చూడు, స్వస్థతలు ఉన్నాయి, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే దేవుడు చెప్పాడు. స్వస్థతలు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, యుగాంతం వరకు ఉంటాయి. కానీ చాలా లేఖనాల్లో నన్ను కంప్లీట్ చేయలేదు, నా శిష్యులు కూడా చేసే అధికారం ఇచ్చాను అని కూడా ఉంటుంది. నేను పూర్తి చెప్పాలి ఇక్కడ, లేకపోతే అపార్థం అవుతుంది అది. స్వస్థతలు ఉన్నాయి, దేవుడు స్వస్థత చేస్తాడు, యుగాంతం వరకు స్వస్థత చేస్తాడు. అయితే నా దగ్గర స్వస్థత వరం ఉంది అని పిలిచి కళ్ళు లేని వాడికి కళ్ళు ఇవ్వకపోతే, కుంటివాడికి కాళ్ళు ఇవ్వకపోతే, మోగవాడికి నాలుగు ఇవ్వకపోతే, చనిపోయిన వాడిని బ్రతికించకపోతే, కుష్ఠరోగిని బాగు చేయకపోతే వాడు దొంగ. రైట్. ఇక్కడ ఏం చెప్తాడంటే అగైన్ ఆడొకలకునుంది, నువ్వు విశ్వసించితేనే జరుగుతుంది అది. ఇక్కడ వరం గురించి మాట్లాడుతున్నాం మనం. వరం గురించి పాస్టర్కి ఏం వరం ఉంది? లెక్క ప్రకారం స్వస్థత పరిచే వరం ఉంది. వరములో ఎదుటి వ్యక్తి విశ్వాసం అక్కర్లే, ఈయన ఇచ్చేస్తే సరిపోతుంది, అయిపోతుంది. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా అది పవర్ ఆయన చెప్తాడు కదా, నువ్వు నమ్ము విశ్వాసాన్ని బట్టే నీకు జరుగును అని ఉంటది కదా. అక్కడే ఏంటంటే బైబిల్ తెలియని వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇలా వరం అనేది స్పెషల్ పవర్. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరుగుతుంది. నీ నమ్మకంతో నాకు పని లేదు, నా దగ్గర పవర్ ఉంది, ఇచ్చేస్తాను. మరి ఉందిగా, ఆయన చేస్తున్నారు కదా చాలా చర్చిలలో. కాదంటే మీరు మొత్తం వెళ్ళండి, వెదకండి. కుంటివాడి కాళ్ళు వచ్చేమో చూడండి, గుడ్డివాడి కళ్ళు వచ్చేమో చూడండి, చనిపోయిన వాడిని బతికించాడేమో చూడండి, మోగవాడికి 4 వచ్చిందేమో చూడండి. ఇవి తగ్గిపోయింది, ఇక్కడ ఆగండి, ప్రెగ్నెన్సీ ఇక్కడ ఆగండి, తగ్గిపోయింది, వినండి. ఇక్కడ అప్పుడు క్యాన్సర్ తగ్గిపోయినప్పుడు ఏం చేయాలంటే, బిఫోర్ ప్రేయర్ క్యాన్సర్ రిపోర్ట్ కావాలి నాకు. రిపోర్టులు తీసుకొని వస్తున్నారండి ఈ మధ్య. వద్దు, ఒక తెలిసినటువంటి క్యాన్సర్ బసవతారకం హాస్పిటల్ కల్వరి ప్రవీణ్ గారు ఉన్నారు, అది మన బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఐడియా ఉన్నారు? అది మన దురదృష్టం. బెల్లంపల్లి ప్రవీణ్ అనేవారు తెలుసా మీకు? కల్వరి ప్రవీణ్ గారు మీకు తెలుసా? అయ్యో తెలుసు. కల్వరి ప్రవీణ్ గారు క్యాన్సర్ రిపోర్ట్ తీసుకొని వచ్చి ఒక ఆవిడ, నాకు క్యాన్సర్ ఉండింది, నువ్వు ఇప్పుడు పోయి చెక్ చేయించుకో, నెక్స్ట్ టైం వచ్చి సాక్ష్యం చెప్పంటే నాకు క్యాన్సర్ తగ్గిపోయింది, దేవుడు నామానికి స్తోత్రం అని చెప్తాది. ఏ హాస్పిటల్ నుంచి రిపోర్ట్ తెచ్చింది ఆవిడ? ఇక మనకు తెలియదు కదా, మనం స్టేజ్ మీదనే చూసిన వాళ్ళం, టీవీలలో చూసిన వాళ్ళం. మీకే కాదు, ఎవరికి తెలియదు. బసవతారకం హాస్పిటల్ ఉంది కదా, క్యాన్సర్ హాస్పిటల్ కదా, అక్కడ నుంచి ఒక రిపోర్ట్ కావాలి, అక్కడ వెళ్తే ప్రేయర్ జరగాలి, మరలా బసవతారకంకి వచ్చి చెక్ చేసుకున్నాం, క్యాన్సర్ పోయింది అనుకో, అప్పుడు అక్కడగా సాక్ష్యం చెప్పేది. అక్కడ ఉందని కాదనిలే, అప్పుడు TV9 TV5 లో వస్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? ఇదన్నీ దొంగ నాటకాలన్నా, దొంగ నాటకాలు నేను చెప్తున్నా కదా. అక్కడ ఉంటాయన్నా, అవన్నీ ఫేక్, నాకు తెలుసు కదా. ఓకే, అవి ఫేక్. ఇగో రాజమండ్రిలో జరిగింది ఇది. నడుము నొప్పి, బెల్ట్ పెట్టుకొని వచ్చినావు, ఈరోజు ఆ బెల్ట్ తీసేసి నువ్వు పరిగెత్తబోతున్నావు. నాకు క్యాన్సర్ 3rd స్టేజ్, మే మంత్లో ఆపరేషన్ అయింది. అక్టోబర్ నవంబర్ మంత్ ఎండ్ వరకు బాగున్నాను, ఐ వాజ్ డూయింగ్ మై వర్క్ ఎవ్రీథింగ్. అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ అని స్టార్ట్ అయింది. ఈ బ్యాక్ పని అంటే ఎంత పెయిన్ అంటే, ఐ కాంట్ సిట్, ఐ కాంట్ స్టాండ్, ఐ కాంట్ డూ ఎనీథింగ్. 24/7 పెయిన్. 8 కీమోస్ తీసుకున్నా, ఈచ్ కీమో 30 hours. నాకు మళ్ళీ కీమో తీసుకునే అంత స్టమక్ క్యాన్సర్. అన్న ఈ తమాషాలన్న అవన్నీ తమాషాలు. ఒకవేళ అది నిజమైతే ఈ పాటికి TV9 TV5 మెయిన్ స్ట్రీమ్ మీడియాలన్నీ హోరెత్తిపోయింది అన్న. తెలుసు 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 అన్న, తెలుసు ఇంకో టెస్ట్ అనేది అవన్నీ తెలిసినవే అన్న. రోజు కూడా 50 రోజులు కూడా నేను లైవ్లో దేవుడు మాకు ఎంతో గొప్ప కార్యం చేసిండు. 15 సంవత్సరాలు నాకు పిల్లలు లేరు. అయితే నేను లైవ్లో ప్రతిరోజు కూడా 50 రోజులు కూడా నేను లైవ్లో ఉన్నా. 2020లో నేను లైవ్లో ఉన్నా. నేను లైవ్ ద్వారా స్వస్థత అనుకోరాదు. అవును అది అన్న, ఇవన్నీ నేను చెప్తున్నా కదన్న, ఫేక్ అన్న అవన్నీ. ఒకవేళ అవి నిజమైతే అన్న, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హోరెత్తిపోతాయన్న, ఒక అద్భుతం జరిగితే.
ఎక్కడో వేప చెట్టుకు పాలు గారితేనే మైకులన్నీ అక్కడికి వెళ్తున్నాయి, కెమెరాలు వెళ్తున్నాయి. ఇక క్యాన్సరే పోయిందంటే చిన్న విషయం అనుకుంటున్నారన్న. అక్కడ జరగలేదు కాబట్టి వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. జరుగుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించుండన్న దీన్ని.